హలో గైస్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. సో ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? సో మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ అట్లానే ఈ రోజు మన పబ్లిక్ టాక్ షోలో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? సో దీని మీద పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో హాయ్ మేడం. హాయ్, పేరేంటి? సునీత. సునీత గారు. సో ఓకే, సునీత గారు అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? రెండు బెస్టే నా దృష్టిలో అయితే. అంటే ఎట్లా? ఎట్లా అంటే ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉంటే ఏదైనా కూడా బెస్టే. ఇద్దరిది ఒకే మాట మీద ఉంటూ అండర్స్టాండింగ్లో ఉంటే మటుకి బెస్ట్. సినిమాల్లో అంటారా, ఇంకా మంచి చెడు రెండు ఉంటే అందులో మంచినే మనం యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడైనా సరే, చెడు విడిచిపెట్టేసేయాలని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ లో చూసుకుంటే చాలా మంది చిన్న ఏజ్ లోనే, స్కూల్ డేస్ లోనే అంటే చిన్న అట్రాక్షన్ కూడా లవ్ లాగా తీసుకొని మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో ఏం చెప్తారు? అంటే అది దానికి ఇంకేం చెప్పలేము మనం, వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఓకే, అంటే లవ్ మ్యారేజ్ లో అండర్స్టాండింగ్ అనేది లేకుండా ఇప్పుడు చాలా మంది డివోర్స్ వరకు వెళ్తున్నారు అన్నారు కదా. సో అలాంటి వారికి ఏంటంటే ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలని నేను చెప్తున్నాను. ఒకళ్ళ మాట ఒకళ్ళు విని వాళ్ళకి లోబడి ఉంటేనే లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు ఒపీనియన్ అయితే. అట్లానే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లోనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లవ్ మ్యారేజ్ లో ఉండవు అంటారు కదా. అలా ఏం లేదు. అరేంజ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ అంత సపోర్ట్ ఉంటుంది. లవ్ మ్యారేజ్ అంటే ఇంక అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కాబట్టి సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇక ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు సపోర్టే ఉంటుంది అనమాట. మేడం, అంటే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, మీరు తప్పుగా అనుకోని. అంటే సో ఇప్పుడు అంటే చాలా మంది అమ్మాయిలు బేబీ మూవీ చూసారా మీరు? సో అలా ఉన్నారు అంటున్నారు, మీరేం చెప్తారు? మీ ఒపీనియన్? అలా అదే అంటున్నా, అలా ఉన్నారు అంటే మనం ఏం చెప్పలేం, వాళ్ళ ఇష్టం అది. అటు ఉంటారు ఇటు ఉంటారు అంటారా? అలా ఉన్నారు అంటే సీతారామ మూవీ చూసారా? అట్లా కూడా ఉండే అమ్మాయిలు ఉంటారు కంపల్సరీ. అటు ఇటు రెండు ఉన్న వాళ్ళు ఉంటారు. అందరూ అటే ఉండాలి ఇటే ఉండాలని ఏం లేదు కదా, ఉంటారు కంపల్సరీ. ఓకే, ఫైనల్ గా మీరేం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, రెండిట్లో అంటే త్వరగా డివోర్స్ తీసుకొని సూసైడ్స్ వరకు వెళ్తున్నారు, అలాంటి వరకు ఏం చెప్తారు? అది ఇప్పుడు లవ్ చేసినా కూడా ఏంటంటే పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళు అంతా ఓకే అనుకున్నాక మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అట్లా వేరేగా వెళ్ళిపోయి మ్యారేజెస్ చేసుకొని అలా కాకుండా పేరెంట్స్ని కూడా ఒప్పించి అందరు సపోర్ట్ ఉండి చేసుకుంటేనే ఆ లవ్ మ్యారేజ్ అని కూడా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లవ్ చిన్న ఏజ్లో లవ్ చేస్తున్నా అని చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నా నేను. ఈ మూవీస్ చూసి అందరు ఇన్స్పైర్ అవుతారు. చాలా మూవీస్ చూసి వాళ్ళు నేను కూడా ఇట్లా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు. కానీ అవన్నీ రియల్ కాదు. సినిమాలు చూడడం ఆపేసేయండి, సినిమాలు చూసి ఆపేసి బాగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి, అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్. హాయ్. సో బ్రదర్, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారు? ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మ్యారేజే వద్దంటున్నాను నేను. ఎందుకని బ్రో? ఉంటే సింగిల్గా లైఫ్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటా హ్యాపీగా ఉండొచ్చు అంటే నా ఫీలింగ్. బ్రేకప్లు అవ్వడం, మళ్ళా ప్యాచప్లు అవ్వడం, ఇదంతా వేస్ట్ కదా అలా. ఎందుకని? చాలా పెద్ద బ్రేకప్ ని ఫేస్ చేసినట్టున్నారు మిమ్మల్ని చూస్తుంటే. ఏంటి ఏమన్నా ఉందా అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా? అంతా ఏం లేదు, చూస్తున్న జనరేషన్ బట్టి, మన కళ్ళ ముందర జరుగుతున్న దాన్ని బట్టి సింగిల్గా ఉండడం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకని బ్రదర్, ఎందుకని సింగిల్ గా ఉండిపోదాం అనుకున్నావు? చూస్తున్నా అంటే అవసరం కదా, అంటే ఒక మన పార్ట్నర్ అనేది ఇంపార్టెంట్ కదా. అవసరం, కానీ కొంచెం పార్ట్నర్ వచ్చినా కానీ వాళ్ళ నీడ్స్ కోసం ఉంటున్నారు, లేదా మన నీడ్స్ కోసం మనం ఉంటున్నాము అలా అని. ఎందుకని అంటే ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది లైఫ్లో, కొన్ని విధాలుగా ఎక్స్పీరియన్స్ అవుతుంది, అందువల్ల చెప్తున్నాను అంతే. సింగిల్ గా ఉండాలంటావు? సింగిల్గా బెస్ట్ అంతే. అట్లా ఎన్ని ఇయర్స్ ఉంటారు బ్రదర్? చూడాలి ఇక ఎప్పుడు వరకు అవుతుందో, ఉండాలి కదా, తలరాతలు రాసి ఉంటే ఎంతవరకు ఉంటే అంతవరకు. చాలా డిసప్పాయింట్లో ఉన్నట్టున్నావు. చాలా మొత్తానికి అయితే ఏదో గట్టిగానే ఎక్స్పీరియన్స్ చేసావు కానీ షేర్ చేసుకోవట్లేదు. సో ప్రజెంట్ అయితే ఈ రెండిట్లో ఏది బెటర్ అంటావు? ఇప్పుడు చాలా మంది అయితే చేసుకున్నారు కదా లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటావు? మేబీ లవ్ మ్యారేజ్. మంచి పార్ట్నర్ అయితే లవ్ మ్యారేజ్. ఎందుకని అంటావు? అంటే అరేంజ్ మ్యారేజ్ కూడా అంటే అరేంజ్ మ్యారేజ్ ఉంటే అంత కంఫర్టబుల్ అవ్వకపోవచ్చు లైఫ్లో, కొన్ని కారణాల వల్ల, కొన్ని విధాల వల్ల. కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, ఇద్దరికి తెలుసుకుంటున్నారు కదా అలా. ఓకే, అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్లో చాలా వరకు అంటే చిన్న ఏజ్లోనే లవ్ చేసుకొని అట్రాక్షన్ కూడా
సో లవ్లోకి తీసుకెళ్ళిపోయి మ్యారేజ్ తీసుకొని అండర్స్టాండింగ్ లేకుండా సూసైడ్ వరకు అలానే డివోర్స్ వరకు తీసుకున్నారు. సో ఏం చెప్తావు అలాంటి వాళ్ళు? అది టీనేజ్లో అది జస్ట్ అట్రాక్షన్ అది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 years తర్వాత ఎంజాయ్ చేస్తారు, బ్రేకప్ అంతే, లాస్ట్లో అంతే. గట్టికి బ్రేకప్ అయినట్టుంది బ్రదర్కి. ఏంటి బ్రో బ్రేకప్, ఏంటి బ్రేకప్ స్టోరీ ఏంటి? అంతా ఏం లేదు. పర్సనల్ చెప్పాలని ఇష్టం లేదనమాట. సో అయితే అరేంజ్ మ్యారేజ్ గురించి ఏం చెప్తారు? Arrange. పేరెంట్స్ ఉంటారు, సో అందరి దగ్గర ఉండి చేస్తారు, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సాల్వ్ చేస్తారు, ఏం చెప్తారు అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ కూడా ఓకే, అంటే అది సింగిల్గా ఉన్న వాళ్ళకి అది సెట్ అవుతుంది, ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ ఇంటి వాళ్ళు చేస్తారు కాబట్టి ఇట్స్ ఓకే. రెండు. సో హాయ్. హాయ్. సో ఏం చేస్తున్నారు? మామూలు స్టడీయేనా? స్టడీ. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎందుకని? తిరగండి, ఏం కాదు. ఎందుకని? అరేంజ్ ఫెయిల్ అవుతుందని, అయ్యో లవ్ ఫెయిల్ అవుతుందని అరేంజ్ బెటర్ అనుకున్నా. ఓకే, అంటే లవ్ మ్యారేజ్ కూడా లవ్ చాలా అంటే ఈ సొసైటీలో మొత్తం ఏమంటారు కానీ ఈరోజు చెప్పు వస్తుంది బయటికి. అంటే జస్ట్ టైం పాస్ కి చేస్తున్నారు కదా, సో అరేంజ్ మ్యారేజ్ బెటర్. లవ్ అనేది టైం పాస్ అయిపోయింది అంటారా? ఓకే, ఎందుకని అట్లా? మనకి మన గురించి కంటే మన పేరెంట్స్ కి ఎక్కువ తెలుస్తుంది, సో అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ లవ్ మ్యారేజ్ కంటే. సో లవ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. లవ్ మ్యారేజ్ ఒక 100 చేసుకుంటే 99 ఫెయిల్ అవుతుండొచ్చు, అరేంజ్ మ్యారేజ్ 100 చేసుకుంటే 99 పాస్ అవుతాయి కదా. సో ఏం చెప్తాను మరి లవ్ మ్యారేజెస్ చేసుకొని బయటకు వెళ్ళిపోయి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ పేరెంట్స్ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని తర్వాతకి వెళ్ళిపోతే బెటర్. బ్రదర్, ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావా? లవ్ మ్యారేజ్ బెటర్ అన్న. లవ్ మ్యారేజ్ బెటర్ అన్న. ఎందుకని? లవ్ మ్యారేజ్ ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి అయినా మనతో ఉంటుందని చెప్పి నమ్మకం లేదు. లవ్ మ్యారేజ్ చేసుకోమనుకో మనతో ఉంటుంది, టైం మనతో కొన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తాం కాబట్టి అమ్మాయిని మోసం చేయకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని అమ్మాయితో ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఏమున్నా పడుకుంటూనే ఉండాల్సింది లవ్ మ్యారేజ్ లో బెటర్ అన్న. అంటే లవ్ మ్యారేజ్ లో ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది, పెళ్లి అలాంటి బంధం అనేది ఉండదు అని అంటున్నారు కదా. సో ఏం చెప్తారు? లవ్ మ్యారేజ్ ఇంకో అన్న అమ్మాయి అండర్స్టాండింగ్ ఉన్నా మనం అండర్స్టాండింగ్ ఉన్నా కానీ అమ్మాయి అండర్స్టాండింగ్ ఉన్నా అనుకో మనం అండర్స్టాండింగ్ ఉంటే లవ్ మ్యారేజ్ ఎట్లా కానీ చేసుకోగలుగుతాం అన్న. ఇప్పుడు లవ్ మ్యారేజ్లో అండర్స్టాండింగ్ లేనిది అమ్మాయి వేరేతో మాట్లాడి చెప్పి వదిలేసుకున్నాం కూడా అన్ని మన చేతులారా మనం చేసుకుంటాం. అది మనం వాళ్ళతో మాట్లాడిన ఫ్రీడమ్ ఇవ్వకుండా అమ్మాయిని టైట్ పట్టేసుకుంటే అమ్మాయి చేసేటన్నీ చేస్తుంటుంది. మనం లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కరెక్ట్, మనం అమ్మాయి ఏదున్నా ఇక్కడ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాం డౌట్ పడకుండా అమ్మాయిని మనము ఫ్రీడమ్ ఇచ్చాం అనుకో అమ్మాయికి, లవ్ మ్యారేజ్ అనేది కరెక్ట్ చేసుకుని ఇంకేం మనం ఫ్రీడమ్ ఉంది ఇస్తుంది కదా మంచిగా మాట్లాడుంటుంది. ఫ్రీడమ్ ఇవ్వకుండా టైట్ పట్టుకోం అనుకో ఇన్స్టాలో అన్నిట్లలో నీకు అన్ని పాస్వర్డ్ ఇచ్చి బయట పోయి స్నాప్లలో మమ్మీ ఫోన్లలో చేస్తారు అంతే. దానికి అలా కొంతమంది లాస్ అయ్యి వదిలేసుకుంటున్నారు లవ్ మ్యారేజ్, దానివల్ల సొసైటీ చేసుకోవడం అవుతుంది. ఎట్లుంది బ్రదర్, ఈ రోజుల్లో లవ్ చాలా కష్టం అయిపోయింది, ఎక్కడ లవ్ అనేది దొరకట్లేదు అంటున్నారు సోషల్ మీడియాలో కావచ్చు చాలా చోట్ల. సో నీకు ఎట్లా అనిపించింది? ఇంకా నా లవ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ మాట్లాడడం ఒక లేడీస్ ట్రై చేసిరు, బాయ్స్ మాట్లాడడం ట్రై చేసిరు. దానివల్ల లవ్ గురించి దాని థర్డ్ పర్సన్ వచ్చినప్పటి నుంచి గొడవలు ఒకటి, ఆ గొడవలో దిక్కెళ్ళి లవ్ మ్యారేజ్ అనేది కొంతమంది విడిపోతున్నారు, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. ఏదైనా జెన్యున్ ఉండి చేస్తేనే లవ్ మ్యారేజ్ అనేది ఉంటున్నాను, లవ్ మ్యారేజ్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ గురించి ఏం చెప్తావు? మరి అరేంజ్ మ్యారేజ్ గురించి ఏందన్న, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అమ్మాయిని తీసుకొచ్చిన అమ్మాయిని చేసుకుంటాము, ఏమన్నా గొడవ అయినా ఏమైనా అమ్మాయినా అని ఏమనలేము. ఇప్పుడు అలా ఏమన్నా నువ్వు చేసినాం మా ఇష్టం, నువ్వు వాళ్ళతో పోతున్నావు అని చెప్పి చేసినామని చెప్పి అంటారు. చేసినాక మనం ఏమంటాం, ఇప్పుడు నీ ఇష్టం వస్తుంది తీసుకొచ్చి చేసినావు అమ్మ నేను చేసుకున్నా అని చెప్పి అంటాం. తర్వాత వాళ్ళు ఏమంటారు, సరే నువ్వు చేసుకుంటా ఉంచుకుంటా ఉండకపోయినట్టు వదిలేసి అంటే అప్పుడు డైవర్స్ దాకా పోతుంది, అది నలుగురు ఇజ్జత్ పోతుంది. అంటే ఒకవేళ గొడవలు ఏమైనా జరిగినా కానీ పెద్ద మనుషులు కావచ్చు ఇట్లా కూర్చోబెట్టి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు కదా పెద్దవాళ్ళ మధ్య జరిగి, అట్లా చేసినాక వినకపోతే అప్పుడు ఏం చేస్తాం చెప్పాను. మేబీ చెప్తున్నా ఏమనుకోని, ఇప్పుడు అమ్మాయిని మ్యారేజ్ చేసినాక ఒక 2 years తర్వాత ఇప్పుడు ఒక బాబు పుట్టిండొచ్చు. బాబు పుట్టిన తర్వాత అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడు, కొంచెం జాబ్కి వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడు చేసినా ఏమైనా చేసినా కానీ అమ్మ నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి చేసుకునేప్పుడు ఆ పిల్లలు డ్యూటీ పంపిస్తున్నా, ఇప్పుడు నా సిచ్యువేషన్ మంచి లేక అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతా అని చెప్పి నేను అంటాను. అంగాకి ఏమవుతుంది, ఇజ్జత్ పోతుంది. అమ్మాయి చేసిందని ఇప్పుడు తీసుకొచ్చి అమ్మాయిని గొడవ చేసి ఆల్కహాల్ తాగి వచ్చి అమ్మాయిని తిట్టడం కొట్టడం చేసి ఏమవుతుంది? అబ్బాయి చేసేది తప్పని అంటారు కానీ అమ్మాయి చేసింది తప్పు అన్నారు కదా. అబ్బాయి చేసింది తప్పే, అబ్బాయి చేసి అన్ని చేస్తాడు, తాగుతాడు. అబ్బాయి అన్నప్పుడు ప్రాబ్లమ్స్ వాళ్ళు తాగుతాడు చేస్తాడు, వచ్చి మాట్లాడతాడు. అమ్మాయి చేసింది తప్పని ఎవరైతే అన్నారు కదా.
అమ్మాయి తెలియకుండా చేస్తాడు, అబ్బాయి తెలిసి చేస్తాడు. అబ్బాయి తాగేసి వచ్చి డైరెక్ట్ ఇంటికి వస్తాడు. అమ్మాయి అయితే తాగుండగా వాడు వీళ్ళతో మాట్లాడుకుంటుంటాడు, అంతేగా అన్న. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజెస్లో ఎక్కువ వరకు చాలా వరకు సూసైడ్స్ అవుతున్నాయి, అంటే డైవర్స్ తీసేసుకుంటున్నారు అనే టాక్ కూడా ఉంది. సో ఏం చెప్తాం మరి? డ్రైవర్ తీసుకొని టాక్ ఉందంట అన్న. సూసైడ్ అట్టం అంటే ఏంటంటే అమ్మాయికి ఇప్పుడు లవ్ చేస్తుండే వానితో తిరుగుతుంది. వాడిని చూసి ఇంకొకటి పైసలు ఉన్నాడు కన్నా వాని దగ్గరికి పోతుంది. ఇక్కడ ఉన్న కొన్ని స్పాయిల్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కొన్ని పెట్టుకొని స్నాప్లో కొంత మాట్లాడుతుంటారు. స్నాప్లో ఉన్నంత ఏం చేస్తారు, స్నాప్లో పైసలు ఉంటాయి, ఇన్స్టాలో ఉన్న దగ్గర పైసలు ఉండవు. ఇన్స్టా ఉన్న వదిలేసుకొని స్నాప్ ఉన్న జరిగిపోతుంది. అమ్మాయిలే కావాలి. స్నాప్ ఉన్నోడి దగ్గర పైసలు ఉంటాయా? స్నాప్ ఐడి వాడేతో ఇప్పుడు స్నాప్ ఐడిలో కొన్ని ఉంటాడు, వాని పైసలు ఒప్పిస్తాడు, వాని దగ్గర వానితో తిరుగుతే చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో గొడవ పెట్టుకుని పోతుంది. ఇన్స్టాగ్రామ్లో ఉన్నాడు గొడవ చేసుకుని వెళ్ళిపోతాడు. ఏ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా బ్రదర్ నీకు? ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే, ఏంటి ఎవరైనా బ్రేక్ చేశారని హార్ట్ని? చాలా బ్రేక్ అయిందన్న. 2 years అమ్మాయిని లవ్ చేశాను, అమ్మాయికి గిఫ్ట్లు ఇప్పించి అన్ని చేశాను, బ్రేక్ అయింది. తర్వాత ఇప్పుడు జెన్యూన్ ఉన్న అమ్మాయితోని రిలేషన్లో ఉంటున్నాను, అమ్మాయితో మంచి ఉంటాను. అమ్మాయిని ఇట్లా కానీ మ్యారేజ్ ఒక బ్రేకప్ అయిందా? ఆల్రెడీ ఒక బ్రేకప్ అయిపోయింది. ఎందుకని వెళ్ళిపోయింది? ఇట్లేనా అన్న, వేరే మ్యాటర్లో అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడడం, తిరగడం చూసినా కాబట్టి అట్లా బ్రేకప్ అయిపోయింది అన్న అమ్మాయితో. అమ్మాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. ఇప్పుడు చేసుకున్న అమ్మాయి నన్ను మంచి చూసుకుంటే అలా అంతే. ఇప్పుడు ఓకేనా అంతా? ఇప్పుడు అంతే ఓకే అన్న. ఓకే, మరి ఆ బ్రేకప్ లో నుంచి బయటికి ఎలా వచ్చావు బ్రదర్? అంటే లవ్ అంటే చాలా డెప్త్. అంటే ఇంకోటి అన్న, నేనైతే ఈ అమ్మాయిని అయితే ఫస్ట్ చేసి వదిలేశాను. అమ్మాయి నా కోసం వెయిట్ చేసి నేను స్పాట్లో అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత ఈ అమ్మాయికి ఒక 15 days ఈ అమ్మాయి వెనకాల తిరిగి మళ్ళీ ఈ అమ్మాయి నా హ్యాండ్ ఓవర్లో నాకు వచ్చింది. 15 days లో పడిపోయిందా మరి? 15 days లో మళ్ళీ ఎట్లయితే మా పాత రిలేషన్ అదే రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. స్టిల్ నౌ 9 years, ఇప్పటికి 9 years లవ్ స్టోరీ. 9 years లవ్. వావ్. మధ్యలో 2 years అమ్మాయిని వదిలేసినాను. ఆ 2 years తీసేస్తే 7 years లవ్ స్టోరీ. 7 years లవ్ స్టోరీ. ఎట్లాంటి గొడవలు ఏం లేవు. ఇంట్లో అందరూ ఓకే అన్నారు, ఒప్పుకున్నారు, మ్యారేజ్నే చేసుకుంటాము. మ్యారేజ్గానే ఉందన్న, మ్యారేజ్నే చేసుకుంటాం. అమ్మాయి లైఫ్లో అమ్మాయి ఎంజాయ్ చేస్తున్నా, నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నాం, మ్యారేజ్నే చేసుకుంటాం. ఎందుకని బ్రదర్ పాస్ట్ లో ఒకటి బ్రేక్ అయింది అంటున్నావు కదా, సో దానిలోంచి మరి బయటికి ఎలా వచ్చావు? అంటే బ్రేకప్ అంటే చాలా కష్టం ఎవరికైనా కానీ. కరెక్ట్ అన్న. ఎంత కష్టం ఉన్నా అంటే ఒక అమ్మాయికి మనం వద్దనుకున్నప్పుడు అమ్మాయి వెంట పడి పోయి తను చీట్ ఏం చేయలేదన్న. తనకి ఏంటంటే నాకు ఆల్కహాల్ తాగినప్పుడు అమ్మాయి రూట్గా మాట్లాడాలి, నేను రూట్గా మాట్లాడాలి. అట్లా చిన్న గొడవల నుంచి అమ్మాయి ఇట్లా బ్రేకప్ చెప్పినంత వరకు చేసుకుంది. అమ్మాయి నాతో ఉన్న రోజుల నుండి వేరేతో మాట్లాడడం అవన్నీ చేసిందన్న. అట్లా అని చెప్పి అమ్మాయిని వదిలేసుకున్నాను. నిజంగా నీ మాటలో చాలా సిన్సియారిటీ కనిపిస్తుంది బ్రదర్. మనోడి కళ్ళల్లో చెమ్మ నాకు కనిపిస్తుంది. సో అంత ఎమోషనల్ అవ్వకు. సో అయితే ఏం చెప్తావు? అంటే చాలా మంది ఇప్పుడు ఇట్లానే బ్రేకప్స్ అయిపోయి సూసైడ్ చేసుకున్నారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? సొసైటీ చేసుకున్నాం ఏంటంటే ప్లీజ్ అమ్మాయిలకని అబ్బాయిలకని చెప్పేది ఒకటే అన్న. థర్డ్ పర్సన్ వచ్చి మిడిల్లో థర్డ్ పర్సన్కి మీరు మీ లవ్ స్టోరీలో ఏ మ్యాటర్ ఉన్నా ఇద్దరు మీ కపుల్స్ మధ్యలో ఉంటారు. థర్డ్ పర్సన్కి చెప్పి మీ ఫ్రెండ్కి చెప్తాను చెప్పి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి, మా ఫ్రెండ్కి చెప్తాను అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి చేసుకుంటే అక్కడ వాళ్ళ ముందునే వాల్యూ పోయి అరే అమ్మాయి ఇట్లా అంటున్నావు కదా మళ్ళీ ఎందుకు పోతాను వాళ్ళే అంటారు. గర్ల్స్ అన్నా సరే బాయ్స్ అన్నా సరే వాళ్ళని అంటూ ఉన్నారు అన్న. ఇప్పుడు నేను వచ్చి నీకు అన్న ఇట్లా అంటుంది, ఇట్లా మా పిల్ల ఇట్లా అన్నది అని చెప్పి నీకు చెప్పినా నువ్వేమంటావు? అప్పుడు అరే ఆ పిల్ల అట్లా అన్నప్పుడు ఎందుకు వేరే అమ్మని చూసుకొని చెప్పండు. అట్లా ఫ్రెండ్షిప్ మధ్యలో అట్లా థర్డ్ పర్సన్ చెప్పుకొని మన వాల్యూ మనం తీసుకొని అమ్మాయి దిక్కేళ్ళి అమ్మాయి ఇట్లా అన్నారు అట్లా అని చెప్పి మనంతా మనం సొసైటీ చేసుకునేది అయితే అన్న. ఏమున్నా జెన్యూన్ లవ్ చేయండి. దయచేసి ఎవరు సొసైటీ అటం చేసుకోకండి. మీ వల్ల అయితేనే లవ్ మ్యారేజ్ చేసుకోండి, కానప్పుడు లవ్ మ్యారేజ్ అనేది చేసుకోకండి. జస్ట్ టైం పాస్ కింద చేయకండి, అమ్మాయిలను మోసం చేయకండి. అమ్మాయిలు ప్లీజ్ దయచేసి అబ్బాయిలంగిన ఆడుకోకండి, గేమ్ ప్లాన్ చేయకండి, అంతే. దట్స్ ఎట్లుంది అంటే ఇప్పుడు అమ్మాయిలు ఈ రోజులో చాలా వరకు అంటే ఫెయిర్గా లేరు, అంటే నిజాయితీగా లేరు అనే టాక్ కూడా ఉంది. అంటే బేబీ సినిమాలో లాగా ఉన్నారంటూ ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. ఏం చెప్తాను, నీ ఒపీనియన్ ఏంటి? అన్న బేబీస్ ఇంకో ఒక మూవీ లెక్క ఉన్నారని చెప్పి అంటున్నారు, అది నిజం అన్న. ఎందుకంటే అమ్మాయిలు ముంగడో కొంత మాట్లాడుతున్నారు, లోపడో కొంత మాట్లాడుతున్నారు. అబ్బాయి ఇప్పుడు ఆమెతో ఉన్న రోజులు ఉండి అబ్బాయి ఒక 10 days వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి అనుకో, అబ్బాయి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒకటి చెప్తాడు, అరే మీ పిల్లారో జీడ అంత కనబడ్డా అంటే అవును వీళ్ళతో కనబడ్డా అంటే వాళ్ళతో అంటే లేము అత్త కొడుకు అని చెప్పి చెప్తారు లేడీస్. అబ్బాయి ఏముంది ఒక వాళ్ళ చెల్లెని వేసుకొని బయట పోయిన అబ్బాయిని బట్టి అరే ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని చూసినానికి ఏమంటారు, అరే మీ బాయ్ ఫ్రెండ్ అట్లా వేసుకొని పోయాడు అమ్మాయిని అని చెప్పి అంటారు. అమ్మాయి అట్లా నమ్మదు కదా, అమ్మాయి పేరు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అమ్మాయి కన్నా బ్యాడ్ నేమ్ వస్తుంది, అబ్బాయి కన్నా బ్యాడ్. కాకపోతే అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే మీరు లవ్ చేసిన అబ్బాయితోనే లవ్ చేయండి, మీ ఇంట్లో ఫస్ట్ చెప్పండి ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నాను, ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్పి ఒక అబ్బాయితోనే ఒక రిలేషన్లో ఉండాలి. అబ్బాయిని లైఫ్ స్పాయిల్ చేసి అబ్బాయిలు చాలా మంది అబ్బాయి స్టిల్ నా ఇప్పటికీ చాలా మంది అబ్బాయిలు సొసైటీ చేసుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి అబ్బాయిలు ఎవరు సొసైటీ అటెంప్ట్ చేసుకోకండి.
వాళ్ళు చేసేది మన దగ్గర మన ఉన్నంతసేపు ఉంటారు, తర్వాత నువ్వు ఓళ్ళు అని చెప్పి అంటారు. మా ఇంట్లో పూట ఏం చెప్పి అమ్మాయిలు చాలా మంది అంటారు. ఇన్స్టాలో చాలా మంది మేము చూస్తూనే ఉన్నాము. కానీ ప్లీజ్ అమ్మాయిలు చాలా మంది మోసం చేయకండి దయచేసి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అట్లానే నీకు కూడా మంచి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీని అయితే చూసావు కాబట్టి, అలానే పెళ్లి కూడా చేసుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. అండ్ ఇట్లానే హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.